నేను కూడా వేసి చూస్తున్నా. రైట్, మొట్టమొదటిసారిగా కవిత అయితే బయటకు వచ్చింది నిన్న. ఏంది? బీసీల హక్కులకు అన్యాయం రాజ్యాంగం ప్రకారం అమలు కావడం లేదు. నెల రోజులలో డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుంది? కులగణనపై ప్రజలలో అనుమానాలు, చట్టబద్ధత ఉందో లేదో ప్రభుత్వం చెప్పాలి. కులగణన కమిషన్కు కవిత లేఖ రాశారు. నిన్న ఏకంగా కూడా కులగణన కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూర్చొని వినతి పత్రం ఇవ్వడంతో పాటు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది పూర్తి వివరాలతో కూడిన అంశాన్ని కవిత గారు చెప్పారు. మరి కవిత ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. మొన్నటి వరకు అంటే తన అనారోగ్యరీత్యా బయటికి రాకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కులగణనతో మొదలుపెట్టి నిమ్స్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి మొదలుకొని ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా తాను చేపట్టబోతున్నారు. ఇక ప్రజల్లోకి బలంగా వేగంగా వెళ్ళబోతుంది అనేది మనమైతే చూస్తున్నాం. చాలా వ్యూహాత్మకంగానైతే కవిత రాబోతున్నది. కవిత బస్సు యాత్ర చేస్తుందా, పాదయాత్ర చేస్తుందా, ప్రజల పక్షాన ధర్నాలు చేస్తుందా, రాస్తోరోకో చేస్తుందా, నిరసన చేస్తుందా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందా తెలియదు, కానీ బలమైన వ్యూహంతోనైతే రాబోతున్నది. ఎవ్వరు ఊహించని వ్యూహాలతో మాత్రం ఎమ్మెల్సీ కవిత రాబోతుందనేది విశ్వసనీయ వర్గాల నుంచి అయితే నాకు సమాచారం ఉంది. చాలా బలంగా కూడా రేవంత్ సర్కార్పై దానికి 2 రెట్లు బీజేపీ సర్కార్పై ఉన్న కూడా పోరాటం అయితే చేయబోతుంది అనేది నాకైతే ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉంది. మరి ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫైనల్గా మరో విషయం, పేదలు గిరిజనుల కోసం ఎందాకైనా కొట్లాడతాం. మానుకోటలేనే కాదు 119 నియోజకవర్గాలలో ధర్నాలు చేస్తాం. రాళ్ల దాడి చేస్తామంటే భయపడేటోళ్ళం కాదు. మానుకోట రాళ్ల మహత్యం అందరికీ తెలుసు. ఆదాని అల్లుడు అన్న కోసమే పనిచేస్తుండు. అల్లుడు కోసం భూములు గుంజుకుంటుండు. మొన్న కొడంగల్కు పోతే రేవంత్ను తరిమిగొచ్చినోళ్ళు రైతుల దెబ్బకు మోడీని దిగొచ్చిండు. రేవంత్ ఎంత లగచర్ల రైతుల కోసం రాష్ట్రమంతా ఏకం కావాలి. ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు రేవంత్ను తన్ని తరిమిరు. మానుకోట మహాధర్నాలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైతుల దెబ్బకు మోడీ దిగి వచ్చిందంటే నల్ల చట్టాలకు సంబంధించి ఢిల్లీలో ఏడాది పాటు 365 రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులలో కూడా పోరాటం చేసిన అద్భుతమైన పోరాటం తెలంగాణ రైతులకు, యావత్ భారతదేశ రైతులకు చెందుతుంది. నేను చెప్తున్నా కదా, రైతులకు సంబంధించిన సభ. ఇక చూడు నిన్న ఎట్లా చెల్లు, అన్నా ఆదాని అల్లుడు తమ్ముడు, అన్నా ఆదాని అల్లుడు తమ్ముడు, ఆ నలుగురి కోసమే రేవంత్. లగచర్ల గిరిజన దళిత పేద రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహబూబాద్లో సోమవారం నిర్వహించిన గిరిజన మహాధర్నాలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహాధర్నాకు భారీ సంఖ్యలో హాజరైన రైతులు, కార్యకర్తలు అంటూ చూడొచ్చు. సో మొత్తానికి వీళ్ళపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు. ముఖ్యమంత్రి పనిచేసేది పేద ప్రజల కోసం కాదు. మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో తన్నులు తిన్నాడు. లగచర్లకు అధికారులు పోతే నిరసనలు తెలిపిల్లు. సీఎం రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టుడు ఖాయం. ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటున్నాడు. కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేల రాళ్లదారి చేస్తారట. ఇది కేసీఆర్ దళం. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. మానుకోట గిరిజన మహాధర్నాలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇగో లగచెర్ల మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా ప్రదర్శన కాదు. అధికారులు వెళ్తే రైతుల నిరసన తెలిపారు. అదే ముఖ్యమంత్రి పోతే ఉరికించి కొడతారు. ఇదే వాస్తవం. భారతదేశంలో చాలా గొప్ప అనుకునే ప్రధాని నరేంద్ర మోడీ పైనే రైతులు ఆందోళన చేస్తే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారు. అలాంటి రైతులతో రేవంత్ పెట్టుకున్నాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను వద్దన్నా సీఎం చేస్తుండు. ఫార్మాపై గురునాథ్ రెడ్డి స్పందనను వివరించిన గిరిజనులు, సీఎం దగ్గరికి తీసుకువెళ్తానని తెలిపిన రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగిందన్నా మానుకోట రాళ్ళు మళ్ళొక్కసారి ఏంది అంటే ఉద్యమం కోసం ముద్దాడడానికి సిద్ధపడ్డాయి. రాళ్ళు కూడా ఉద్యమం చేస్తా అంటున్నాయి. రాళ్ళు కూడా గలగల సౌండ్లు చేస్తా అంటున్నాయి. మానుకోట రాయికున్న మహత్యం మళ్ళొక్కసారి ఉద్యమానికి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు మరొక ఉద్యమానికి నేను సైతం అంటూ కూడా మళ్ళొక్కసారి మానుకోట రాయి కదిలింది. ఎందుకంటే గిరిజనులకు సంబంధించి 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో లగచెర్ల అనేది మన ఇంటి కుటుంబ సభ్యులు, మన గడపలో మన తోబుట్టుగా ఉండే మన కుటుంబ సభ్యులుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఒకే తల్లి గర్భంలో పుట్టకపోయినా లగచెర్ల బిడ్డలను ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునేది మన ప్రయోజనాల కోసం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం. ఇక్కడి రాజకీయ నాయకుల కోసమో లేకపోతే ఇంకెవడి కోసమో మనం ఈ పోరాటం చేయట్లేదు. లగచెర్ల కోసం మద్దతు తెలుపుతున్న వారందరికీ కూడా నేను చెప్తున్నానండి, వైఆర్టీవీ తరపున మీ అందరికీ వైఆర్టీవీ తరపున ప్రత్యక్షంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే లగచెర్ల బాధ వర్ణాతీతం. ఈరోజు లగచెర్ల గ్రామానికి సంబంధించి ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈడ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఆనాడు మనం దీనికోసమే చేసినాం. నిజాం